పిలిచిన టైం ఉన్నాయి కదా, పిలిచి నువ్వు ఎంపీ అప్పుడు నీకు ఎక్సెల్ ఉండేది కదా, ఎక్సెల్ చూసుకుంటూ వచ్చే చూడురా బాబు నువ్వు. టీ గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా వరద ప్రాంతం ఉన్నది కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పైన వర్షాలు ఉధృతంగా కురుస్తున్నటువంటి కారణంగా ఇక్కడ గోదావరి ప్రాంతంలో వరద వచ్చి ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందుగానే అది గమనించి బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా ఎంఆర్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే గంటి పెద్దపూడికి సంబంధించినటువంటి ఈ గోదావరిలో 3 బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ చూడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం బోట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎంఆర్ఓ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరికి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా వరద ప్రాంతం ఉన్నది కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పైన వర్షాలు కురుస్తున్నటువంటి కారణంగా ఇక్కడ గోదావరి ప్రాంతంలో వరద వచ్చి ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందుగానే అది గమనించి బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా ఎంఆర్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే గంటి పెద్దపూడికి సంబంధించినటువంటి ఈ గోదావరిలో 3 బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ చూడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం బోట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎంఆర్ఓ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరికి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా వరద ప్రాంతం ఉన్నది కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పైన వర్షాలు కురుస్తున్నటువంటి కారణంగా ఇక్కడ గోదావరి ప్రాంతంలో వరద వచ్చి ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందుగానే అది గమనించి బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా ఎంఆర్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే గంటి పెద్దపూడికి సంబంధించినటువంటి ఈ గోదావరిలో 3 బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ చూడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం బోట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎంఆర్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరికి ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు.
అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.